వాస్తవ సంఖ్యల్లో మనకు 10వ తరగతికి సంబంధించి మొదటి ముఖ్యమైన అంశము యూక్లిడ్ భాగహార నియమం. ముందుగా ఈ నియమాన్ని మనం ఈ ఉదాహరణ ద్వారా ఒకసారి పరీక్షిస్తాం. A 13 B 3 రెండు కూడా ధన పూర్ణ సంఖ్యలు. ఈ ధన పూర్ణ సంఖ్యలను ఒక అమరికలో ఎటువంటి అమరిక A BQ + R అమరికలో మనము చేర్చే క్రమంలో మరి రెండు సంఖ్యలు Q మరియు R అవి కూడా ఎలాంటివి అంటే పూర్ణ సంఖ్యలు. అవి కూడా పూర్ణ సంఖ్యలు. వాటిని రాబట్టే ప్రయత్నం చేస్తాం. మరి ఏను రెండింటిని మొత్తంగా రాసే క్రమంలో ఒక లబ్ధం రావాలి అంటే దేనితో భాగహారం చేసినట్టు? మీకు తెలిసిన భాగహారాన్ని ప్రయత్నిద్దాం. 13ని 3తో భాగిస్తాం. ఎన్నిసార్లు భాగించబడుతుంది? 4 సార్లు. శేషము 1. మరి ఈ ప్రయత్నాన్ని మీరు భాగహార విశేష విధి గుర్తుందా? భాగహార విశేష విధిలో రాసే ప్రయత్నం చేస్తే భాగహార విశేష విధి ఏం చెప్తుంది? విభాజ్యం భాజకం ఇంటూ భాగహారం ప్లస్ శేషం. అదే క్రమంలో ప్రయత్నించండి. ఇక్కడ అదే రూపాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఎలా? A BQ + సో A 13 B 3 లకు Q 13 ప్లస్ 1. ఏకైక పూర్ణ సంఖ్య. ఎన్ని? 4 వ్యవస్థితం. ఈ రూపాన్ని మనం యూక్లిడ్ న్యాయంగా చెబుతాం. దాని వాక్య రూపంలో చదివితే A BQ + R. మరి ఇక్కడ ఇంకో ఉదాహరణ తీసుకోగలిగితే ఈ ఉదాహరణకు అనుగుణంగా ఇంకొక ఉదాహరణ పరిశీలించగా ఉదాహరణ 2 పరిశీలించు. A 12 B 4. మరి ఇప్పుడు మీరు ఊహించి చెప్పండి. 4 × 3 + 0. మీరు భాగహార విశేష విధిలో కూడా ఈ భాగఫలము శేషముల మధ్య సంబంధము దేని మీద ఆధారపడుతుంది? భాజకం మీద. భాజకం మీద అంటే విభాజ్యాన్ని వీలైనన్ని భాగాలు చేసి శేషం అనేది దేనికంటే తక్కువగా చూపుతాము? భాజకం కంటే తక్కువ. మరి ఇప్పుడు ఈ క్రమంలో ఏను దేనితో భాగిస్తున్నట్టు కదా? భాగఫలం Q, శేషము R. కాబట్టి శేషం పరిస్థితి ఎలా ఉంటుంది? భాజకం కంటే తక్కువ. కొన్నిసార్లు అది 0 కావచ్చు, 0 కంటే ఎక్కువ కావచ్చు. అదే చెప్తున్నారు. 0 కంటే ఎక్కువ లేదా 0కు సమానం. భాజకం కంటే తక్కువ. ఇది యూక్లిడ్ భాగహార న్యాయం. ఒక ఉదాహరణ ద్వారా పరిశీలించాం. మరి ఈ భాగహార విభాగ న్యాయాన్ని ఎక్కడ ఉపయోగిస్తారంట? గాసావా అంటే గరిష్ట. ఇది సాధారణంగా మనకు 2 వేర్వేరు పరిమాణం గల పాత్రల్లో ద్రవం ఉంటే, పాలు ఉన్నాయనుకున్నాం. వాటిని నీవు ఒకే కొలత పాత్రతో కొలిస్తే 2 కొలవబడాలి పూర్తిగా అనే సందర్భంలో ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఇక్కడ ఒక పాత్ర, ఇక్కడ ఒక పాత్ర. ఒకటి 50 లీటర్ల పరిమాణము,
ఇంకొకటి 70 లీటర్ల పరిమాణంతో. తర్వాత ఒక చిన్న కొలత పాత్ర నీవు తీసుకోవాలి, చిన్నది. అది ఎంత పరిమాణం ఉందో తెలియదు. రెండింటిలోని ద్రవాన్ని కొలిస్తే రెండింటిని పూర్తిగా కొలిచేటట్టుగా ఈ పాత్ర ఉండాలంట. అప్పుడు ఎన్ని లీటర్లు తీసుకుంటే సరిపోతుంది. అదే సందర్భంలో అది కూడా ఎట్లుండాలంట పాత్ర గరిష్ట పరిమాణాన్ని కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు 2 లీటర్లు తీసుకో, 2 లీటర్లు కొలుచుకుంటూ పోతే రెండింటిని కొలవచ్చు. 5 లీటర్లు పాత్రతో కూడా కొలవచ్చు. అట్లా అలాంటి పాత్రలలో గరిష్ట పరిమాణం ఉండే పాత్ర ఏది అని అడిగితే దాన్నే గరిష్ట సామాన్య భాజకం. మరి ఈ ఉదాహరణ ద్వారా మనం యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి గాసాబాను కనుగొనవచ్చా అని ప్రశ్నిస్తారు. ఇక్కడ మనం ఎలా తీసుకున్నట్టు ఇంకొక ఉదాహరణ తీసుకుంటాం. ఇందులో తీసుకొని మీరు చూడండి, ఇక్కడ ఒక మీరు అర్థం చేస్తున్నారు కాబట్టి 2-3 స్టెప్పుల్లోనే దీనికి ఆన్సర్ మీరు సాధిస్తారు. మొదటిసారి ఏం చేయాలి, ఈ రెండింటిని A = BQ + R రూపంలో రాసే ప్రయత్నం చేసి దేని కనుగొనాలి, శేషాన్ని కనుగొనాలి. దేనికంటే తక్కువ ఉండాలి, 0 కంటే ఎక్కువ లేదా సమానం. మరి మొదటి సందర్భం చెప్పండి, మొదటి సందర్భం ఇంటూ ప్లస్. మరి ఈ రెండు నింపండి సొంతాన్ని. ఎన్నిసార్లు భాగించవచ్చు, ఒకసారి. శేషము అంటే ఇక్కడ దీనికి అర్థమేమి, మొదటిసారి నీవు ఇది 50 లీటర్లు అనుకున్నావు అన్నమాట. 50 లీటర్ల డబ్బా తీసుకొని కొలిచావు, కానీ 2 పూర్తిగా కొలవబడ్డాయా, లేదు. ఏమో కొలవబడింది, ఎంత మిగిలిపోయింది, 20 లీటర్లు మిగిలిపోయింది. 50 లీటర్ల పాత్ర సరిపోలేదు. ఇప్పుడు ఏం చేస్తాం, 20 లీటర్ల పాత్రతో పరీక్షిస్తాం. 20 లీటర్ల పాత్రతో పరీక్షించేటప్పుడు ఆ 20 లీటర్లు ఎక్కడ మిగిలిపోయింది, 70 మిగిలిపోయింది. ఈ 20 లీటర్లను ఇక్కడ చిన్న పాత్రతో పరీక్షించాలా, పెద్ద పాత్రతో పరీక్షించాలా? అంటే ఇప్పుడు భర్తీ చేయడానికి ప్రయత్నం చేయండి. QR అంటే 20 లీటర్ల పాత్రతో కూడా 2 కొలవలేదు. ఎంత మిగిలిపోతుంది, మళ్ళీ 10 లీటర్లు మిగిలిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, 10 లీటర్ల పాత్రతో రెండింటిని కొలవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మళ్ళీ చిన్నగా మిగిలిపోయిన పాత్ర పరిమాణం ఎంత, ఇప్పుడు చెప్పగలుగుతాం 2. శేషం 0. ఈ సందర్భాన్ని నీవు గుర్తించి ఆ సందర్భంలో ఉపయోగించిన చిన్న పాత్ర కొలత ఎంత, 10. ఆ 10 లీటర్ల పాత్ర అయితే సరిపోతుందంట గరిష్టంగా. అంటే 2 లీటర్ల పాత్రతోన రెండింటిలోని ద్రవాన్ని కొలవచ్చు, 5 లీటర్ల పాత్రతోన రెండింటిలోని ద్రవాన్ని కొలవచ్చు. గరిష్టంగా 10 లీటర్లే. అంతకు మించి నువ్వు ఏదైనా పాత్ర తీసుకున్నావంటే 10 లీటర్ల నుంచి పాత్ర తీసుకుంటే రెండింటిలోని ద్రవాన్ని పూర్తిగా కొలవలేదు. కాబట్టి ఈ సందర్భంలో 70, 50 గసాబా, 70, 50 గసాబా అదిగా మనం ఉపయోగాన్ని ఎక్కడి నుంచి తీసుకుంటాము, నుంచి తీసుకుంటాము. మీరు ఈ క్రమంని ఇలా వరుస స్టెప్స్లో తీసుకోవచ్చు కదా. మీరు ఒకవేళ నువ్వు వీటిని సాధించాలంటే ఏం చేసుకోవచ్చు, ఇలా భాగాహారం చేసుకుంటాం అంతే కదా. 70 ఒకసారి, 50 ఒకసారి, 20 ఒకసారి, 10. ఈ రకంగా ఇది 1 మార్కు ప్రశ్న అవడంతో పాటు కొన్నిసార్లు యూక్లిడ్ భాగహార న్యాయాన్ని రాసి 70 మరియు 50